శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 12 నుంచి 18 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ప్రస్తుతం ఒక 4 గ్రహాలు 9వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇది ఈ జాతకుడి యొక్క ఆర్థిక స్థితి మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోవడం కానీ ఏదో విలువైన వస్తువు కొనాలనే ప్రయత్నంలో తగిన ధనం లేక అది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఏదో ఒక పని మీద ఇతర ప్రాంతాలు సందర్శించడం, ఎక్కువగా జర్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ జర్నీల వల్ల కూడా కొంత సమయం ధనం కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాల కోసం చాలా వరకు మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి చాలా సమస్యలకి ఈ వారం ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత లభించబోతుంది. ప్రస్తుతం రవి ధనాధిపతిగా భాగ్యస్థాన స్థితి వల్ల మీ యొక్క అవసరాలకి ఇతరుల యొక్క ధన సహకారం లభిస్తూ ఉంటుంది. తండ్రి గారితో వేరెవరి నుంచన్నా మీకు సమయానికి ధనం లభిస్తూ ఉంటుంది. మరి 14 తర్వాత రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిపరంగా మీ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది, అధికార హోదా లభిస్తూ ఉంటుంది. అలాగే మీ మాటకు తిరుగు లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఒకరికి మంచి హోదా పెరగడం వల్ల, వ్యక్తిగతంగా మీ యొక్క స్థాయి కూడా పెరగడం వల్ల ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు సాల్వ్ అవుతాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి శుక్రుడు దశమస్థాన సంచారం చేస్తూ కొంతవరకు సహకరించిన రవి ఎప్పుడైతే వచ్చాడో ఆటోమేటిక్గా మీ యొక్క ఆదాయం మరి చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి హోదా పెరుగుతుంది, ఆదాయం లభిస్తుంది. కుటుంబంలో మీ మాటకి విలువ గౌరవం పెరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశం అది ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు భాగ్యస్థాన స్థితి విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. మీరు ఒక ఇంటర్వ్యూలో అటెండ్ అయినా, ఏదైనా కొత్తగా కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేసినా, చిన్నపాటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఇలాంటి నిరుద్యోగులకి ఏదో విధంగా ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంటుంది. బట్ అయితే మరి పెద్ద స్థాయి ఉద్యోగం కాకుండా ఒక టెంపరీగా మీకు సరిపోయే విధంగా ఒక చిన్నపాటి ఉద్యోగం మీకు లభించే అవకాశం ఉంది. అలాగే ఏదైనా స్వతంత్ర వృత్తి చేపట్టాలనుకునే వారికి కొంతవరకు నిరాశ ఎదురవుతూ ఉంటుంది. అలాగే మీరు చేసే రుణ ప్రయత్నాలు కూడా చాలా వరకు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మీకు అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ వ్యాపారం చేద్దాం అనుకున్నా దానికి తగినటువంటి ఆర్థిక వనరులు దొరకడం కష్టమవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా బ్యాంకు రుణం ప్రయత్నం చేద్దాము, పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు కూడా చాలా వరకు వాయిదా పడుతూ ఉంటాయి తప్ప అవి సమయానికి అందే అవకాశం అయితే లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు జాతకులు ఉద్యోగపరంగానే వెళ్ళాలి తప్ప వ్యాపార పరంగా వెళ్ళడం అంతకు మంచిది కాదు. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు చేసే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే ఏదైనా మీరు ప్లేస్ మారాలనే మీ ఆలోచన, ఉన్న ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలో వెళ్ళి అక్కడ మీ జీవనోపాధి సాగించాలనే మీ ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు, ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు
లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారాన్ని కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదన్నా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు, ఎవరికి వారే స్వయంగా చేయించవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదైనా గోశాల దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదైనా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.